వెల్కమ్ టు అన్వ్యూస్. నిన్న మీకు నాగార్జున గారు గౌతమ్ని చెడామాడ తిట్టినట్టు కనిపించింది. నాకైతే మాత్రం గౌతమ్కి విన్నర్ని తయారు చేయడానికి శిల్పం చెక్కుతున్నారా అనిపించింది. దానికి ఏంటో చెప్తాను, మీరు ఈ వీడియో విన్న తర్వాత 100% కరెక్ట్ అని అంటారు. అలాగే విష్ణుప్రియ మీద నాగార్జున గారికి డే 1 నుంచి కూడా ఎందుకు ఆ కోపం, సో ఎందుకు ఆ నెగ్లిజెన్సీ నాకు అర్థం కావట్లేదు. అలాగే మన రోహిణి గారి మీద ఎందుకు అంత ప్రేమ, సో నాకేమనిపించిందో నేను చెప్తాను, మీకేమనిపించిందో వీడియో అంతా విన్న తర్వాత కామెంట్ చేసి చెప్పండి. సో దానికన్నా ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి అబ్బా, మీ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అయితే స్టార్టింగ్లో మనం చూసుకుంటూ ఓవరాల్గా నిన్న ఎపిసోడ్ అంతా చూస్తే నాగార్జున గారిది మాట తీర అంతా కూడా నలుగురు చుట్టే తిరిగింది. విష్ణుప్రియ, రోహిణి, పృథ్వీ అండ్ గౌతమ్ కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ విష్ణుప్రియ, రోహిణి గురించి మాట్లాడుకుంటే, విష్ణుప్రియకి ఏ రోజు కూడా సీరియస్ గా నాగార్జున గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది లేదు. సో ఎప్పుడు కూడా ప్యాంపర్ చేయడం పంపించడం. వీకెండ్ వచ్చేసరికి విష్ణుప్రియ ప్యాంపరింగ్ తప్ప ఏం కనబడదు. సో ఆ ప్యాంపరింగ్ కూడా మనం తట్టుకోలేనంత రేంజ్ లో ఉంటుంది. అమ్మాయి ఓవర్ యాక్షన్ అదిని, దాని గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ నాగార్జున గారు ఏ ఒక్క రోజు కూడా సీరియస్ గా విష్ణుప్రియ నువ్వు ఆట తీరు బాగాలేదు, నువ్వు సీరియస్ గా వాడు, సీరియస్ గా ఉండు అని చెప్పింది లేదు. ఎందుకు విష్ణుప్రియని అలా వదిలేశారు? సో నాగార్జున గారు వచ్చింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, ఆట బాగోపోతే ఇంప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ ఆట తీరులో ఎక్కడైనా తప్పులుంటే సరిచేయడానికే కదా. ఏ ఒక్క రోజు కూడా విష్ణుప్రియని గట్టిగా చెప్పింది లేదు. నిన్న చెప్పింది తప్ప, నిన్న కూడా ఇంకా గట్టిగా చెప్పొచ్చు కానీ చెప్పలే. సో ఇది విష్ణుప్రియ ఆటని పాడు చేయడానికి అన్నట్టుగానే మాట్లాడారేమో నాగార్జున గారికి. ఎందుకు విష్ణుప్రియ మీద అంత కోపం అని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అలాగే నిన్న జరిగిన రోహిణికి విష్ణుప్రియకి మధ్యలో జరిగిన డిస్కషన్ లో రోహిణి చాలా మాటలు మార్చేసింది. యాక్చువల్ గా విష్ణుప్రియది అంత తప్పలేదు, కానీ విష్ణుప్రియ ఏమనింది, నేను నిఖిల్ బయట ఒక షో చేశాము, ఆ షో చేసి లోపలికి రావడం వల్ల మేబీ నాకు నిఖిల్కి ఒక ట్రాక్ నడుస్తుందని కానీ అలా ఏర్పడుతుందేమో అని అనుకున్నాను. బట్ యూనివర్స్ చేసింది దేవుడు చేశాడు, ఇలాగా పృథ్వీకి నాకు ఇలా వచ్చింది అని చెప్పింది. సో దానిని రోహిణి కోపంలో ఉన్నా ఎలా ఉన్నా సరే ఆ బ్లేమ్ చేయడం చాలా తప్పు కదా. దానిని రోహిణి నీ ప్లాన్ వర్కౌట్ అయింది, నువ్వు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేశాను అవ్వలేదు, ఇప్పుడు పృథ్వీకి ట్రై చేశాను కాబట్టి వర్కౌట్ అయింది అన్నావు, నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది, అందుకనే హౌస్ లో ఉన్నావన్న మాట ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. విష్ణుప్రియ క్యారెక్టర్ అన్న మాట కూడా అక్కడ ఎలా అనింది, నీ క్యారెక్టర్ తెలుస్తుంది అనింది. అంటే ఏంటి, నీ ఒరిజినాలిటీ ఏంటో నాకు తెలుస్తుందన్న మీనింగ్ అక్కడ, నిజం చెప్పాలి అంటే. బట్ విష్ణుప్రియ అన్న మాట తప్పే, బట్ రోహిణి అన్నది ఇంకా తప్పు. తను చెప్పిన సెంటెన్స్ ని కంప్లీట్ గా మార్చేసి జనాల్లోకి నెగిటివిటీ వదిలారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? మరి దీనిని నాగార్జున గారు ఎందుకు గట్టిగా మాట్లాడలేదు? సో మాట్లాడినప్పుడు కొంచెమే మాట్లాడి ప్లాన్ అండ్ ఓన్ ఒకటే తీసి మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? సో విష్ణుప్రియ చెప్పింది ఏంటి, రోహిణి చెప్పింది ఏంటి, బయటకు వచ్చింది ఏంటి? సో దీని గురించి క్లారిటీగా మాట్లాడి అక్కడ రోహిణిని గట్టిగా మందలించాలి కదా. రోహిణి చేసిన తప్పుని ఎందుకు దాచేసినట్టు అనిపించింది నాకు. అసలు అక్కడ దాయవలసిన అవసరం ఏంటి, అంత ప్రేమ ఏంటి, నాకు అర్థం కాలేదు. సో ఇది నాకు అనిపించింది, మీకేమనిపించింది ఈ విషయంలో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక పృథ్వీ అండ్ గౌతమ్ విషయంలోకి వచ్చేసరికి, గౌతమ్ని అనకూడని మాటలని అన్నారు నాగార్జున గారు. మనకి అదే అనిపించింది, షటప్, నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంటర్ఫీరెన్స్ అవ్వకు, ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఇంటర్ఫియర్ అవుతామని చెప్పారు. అవునా, చాలా కోపం వచ్చింది మనలో కూడా. కానీ మీరు ఒక్కసారి డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తుంటే నాగార్జున గారు గౌతమ్కి క్లియర్ గా విన్నర్ అవ్వడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని నిన్న ఇచ్చారనిపించింది. గౌతమ్ గాని నిన్న విషయం నాగార్జున గారు చెప్పిన ప్రతి మాట అర్థం చేసుకుని ఉండుంటే మాత్రం గౌతమ్ లో ఉన్న చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా పోయి ఈ సీజన్ కి విన్నర్ గౌతమ్ అవ్వడం కన్ఫర్మ్ 100%. ఎందుకంటే నిన్న నాగార్జున గారు గౌతమ్ చెప్పినవేంటి, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడతారు, నీకెందుకు, నీ గేమ్ నువ్వు వాడుకో, వాళ్ళలో టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ అవ్వకు అని చెప్పారు. అంటే రేపు పొద్దున్న నుంచి వాళ్ళు ఏ గేమ్ ఆడినా సరే నీ గేమ్ నువ్వు వాడు, సో దాన్ని ఎలా అయినా సరే తిప్పుకొట్టు, బట్ దాన్ని పదే చెప్పి నెగిటివ్ అవ్వకు అని చెప్పారు. అవునా, ఇంకొకటి, వాళ్ళు ఏదో అంటే ఎదుటి మనిషి ఏదో నోరు జారారు అని చెప్పేసి నువ్వు నోరు జారొద్దు, నువ్వు నోరు జారడం వల్ల అది నీకే నెగిటివ్ అవుతుంది, ఆడేదో చేస్తాడు, నువ్వు నెగిటివ్ అవ్వి వస్తున్న ఓటు బ్యాంక్ అని కొల్లగొట్టుకోకు అని చెప్పారు. అవునా కాదా? ఇంకొకటి,
గౌతమ్కి క్లియర్ గా అర్థం కావాలని అక్కడ నాగార్జున గారు అంత గట్టిగా షటప్ అని అనవలసిన అవసరమే లేదు. బట్ ఎందుకు అంత గట్టిగా అరిచారు? ఎందుకంటే ప్రతిసారి గౌతమ్కి ఈ నెగటివిటీ ఉంది, మధ్యలో ఇంటర్ఫియర్ అయిపోతాడు, అవతల వాడిని మాట్లాడినవ్వడు, ఏంటో మాట్లాడేస్తాడు అనేది బయట లోపల కూడా ఇదే టాక్ నడుస్తుంది. సో ఇలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్స్ ని గౌతమ్కి గట్టిగా చెప్పకపోతే గౌతమ్ బ్రెయిన్ లోకి వెళ్ళవు. అందుకే అంత గట్టిగా చెప్పారు. ఈ సీజన్ లో కూడా, ఈ సీజన్ లోనే కాదు అంతకుముందు సీజన్స్ లో కూడా చూడండి, లాస్ట్ టైం వరకు సన్నీని తిడుతూనే ఉన్నారు. ఎందుకంటే సన్నీని అలా మౌల్ చేస్తూ ఉన్నారు. కౌశల్ని, అభిజిత్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాగార్జున గారు తిడుతున్నారంటే వాళ్ళ మీద కోపంతో తిట్టట్లేదు, వాళ్ళని విన్నర్ కింద తయారు చేయడానికి, వాళ్ళలో ఉన్న చిన్న చిన్న నెగిటివ్స్ ని తీసేయడానికి ఆయన చెప్పిన విధానం అది. సో ఈ విషయంలో అయితే మాత్రం చక్కగా శిల్పిని చెక్కుతున్నట్టు అనిపించింది. నిన్న పృథ్వీని ఇంకా గట్టిగా తిట్టొచ్చు. సో ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, రౌడీజం చూపిస్తున్నా పైకి ఏంటి వెళ్ళడం ఏంటి అని చెప్పి చాలా చాలా గట్టిగా తిట్టొచ్చు. కానీ అంత గట్టిగా తిట్టలేదు, తిట్టారంతే. పైకి వెళ్తా వాడి వీడు అంటావు, నేను చెప్పింది అర్థం చేసుకో, అది అన్ని విధాలుగా, అందులో కూడా చిన్న పాజిటివ్ గా చెప్పారు, అన్ని విధాలుగా అన్ని వైపులు అన్నిసార్లు ఒకేలా వెళ్ళదు అని చెప్పి అది ఇది అని చెప్పారు. అక్కడ ఎందుకు అయిపోయింది, మిమ్మల్ని అంతగా ఇంకా అక్కర్లేదు, మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చాలు, మీరు ఆడినాట ఆడి ఉన్నంతకాలం ఉండి వెళ్ళిపోండి అన్నట్టుగా మాట్లాడారు. సో గౌతమ్కి అలా చెయ్యలేదు, చెయ్యి దగ్గరుండి శిల్పిని చెక్కుతున్నారు అతన్ని. ఖచ్చితంగా నాగార్జున గారు ఇంకా 1 or 2 weeks ఇలాగే చేస్తే గౌతమ్ అన్న ఆ చిన్న చిన్న నెగిటివ్స్ కూడా పోయి ఖచ్చితంగా, అంటే ఆ ఓవర్ యాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్, సో ఇవన్నీ తగ్గించడానికి నాగార్జున గారు చేస్తున్న ప్రయత్నమే అని అనిపించింది నాకు. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అలాగే నిన్న గ్రూపిజం గురించి ఎవరు తిని మాట్లాడుతున్నప్పుడు కూడా అదే, గ్రూపిజంలో తప్పేముంది, వాళ్ళు నామినేషన్స్ చేస్తే తప్పేముంది, చేయడంలో తప్పలేదు కదా అన్నారు. గ్రూపిజంలో అంటే ఇప్పుడు ఎక్స్ట్రా వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ని నామినేట్ చేయడం ఎటువంటి తప్పలేదు. ఎందుకంటే బిగ్ బాస్ కూడా వాళ్ళకి అదే చెప్పారు, వాళ్ళకి అదే అర్థమైంది. బట్ మెగా క్లైన్ అయిపోయింది, ఒకరికొకరు ఒక 2 weeks అయిపోయిన తర్వాత కూడా పృథ్వీ వాళ్ళందరూ డిస్కషన్స్ చేసుకున్నారు. సో వాళ్ళని వేద్దాం, వీళ్ళు వీక్ ఉన్నారు, వీళ్ళని వేసేద్దాం, వాళ్ళు ముందు పోవాలి, వాళ్ళు ముందు పోతే మనం సేఫ్ గా ఉంటాం అని ఇలాంటివన్నీ మాట్లాడుకున్నారు. సో అప్పుడు ఏమీ లేదే అక్కడ, మరి అలాంటివి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు కదా. అప్పుడు ఓజీ లేదు, మీరు డిస్కషన్ చేసుకున్నారని ఆ వీడియో క్లిప్ చూపించవచ్చు కదా. ఎందుకు చూపించలేదు? ఎందుకంటే నాగార్జున గారు వాళ్ళకి ఇంతకు మించి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇద్దామని అనుకోవట్లేదు, ఇంకా డిసైడ్ అయిపోయారు. సో ఎందుకంటే వారు 1 side అయిపోతుంది, దీన్ని బ్యాలెన్స్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళ నుంచి ఒక విన్నర్ అవ్వాల్సింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో దాని గురించి బిగ్ బాస్ అండ్ టీం పడుతున్న ప్రయత్నం, నాగార్జున గారు చేస్తున్న కృషి, సో ఇంత అంత కాదు, మొత్తానికి అయితే గౌతమ్ దగ్గరుండి మాత్రం విన్నర్ చేస్తారని నేను అనుకుంటున్నా. నాకు అలాగే అనిపిస్తుంది అన్ని విధాలు చూస్తే. దీన్ని గౌతమ్ ఖచ్చితంగా వాడుకొని 100% వాడుకొని ముందుకెళ్తే మాత్రం తనకి విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నిఖిల్ సరైన పోటీ ఇవ్వకుండా కామ్గా ఉంటే మాత్రం, కానీ మాక్సిమం ఇప్పటికీ కూడా మెజారిటీ ఛాన్సెస్ మాత్రం నిఖిలే విన్నర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ చూద్దాం. నాకైతే వీళ్ళ బిగ్ బాస్ టీం అంతా కలిపి గౌతమ్ని ముందుకు తోస్తున్నట్టు అనిపిస్తుంది. సో నాకు అనిపించింది, నేను చెప్పిన తర్వాత మీకు కూడా ఇలాగే అనిపించిందా? అనిపిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే లేదు ఇది తప్పు, ఇలా కాదు కదా అని కూడా అనిపిస్తే నాకు అది కూడా చెప్పండి. నిన్న విష్ణుప్రియ రోహిణి విషయంలో మీకేమనిపించింది? నాగార్జున గారు చెప్పింది. అలాగే మన గౌతమ్ పృథ్వీ విషయంలో ఏమనిపించింది? నాగార్జున గారు చెప్పింది. నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే, నా రివ్యూస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టేక్ కేర్, బై బై. సో మనకి ఈ రోజు యష్మి ఎలిమినేట్ అయిపోయారు. యష్మి ఎలిమినేట్ అయిపోతూ ఏంటి ఇద్దరిని నామినేషన్స్ లో పెట్టమని చెప్పారట. అందులో ఏమంటే మన గౌతమ్కి ఇంకా గౌతమ్ అండ్ నిఖిల్ ఎక్కువ స్నేక్ దాంట్లో ఉండడం వల్ల వాళ్ళిద్దరిలో ఒకరిని నామినేట్ చేయమన్నప్పుడు ఎలిమినేట్ అయిపోయే ముందు గౌతమ్ నామినేట్ చేసి డైరెక్ట్ నామినేట్ చేసి యష్మి బయటకు వచ్చేసారు అనమాట. సో అది నిన్న నాగార్జున గారు షోలో చెప్పిన పెద్ద బాంబ్ అనేది. సో అంతే. సో అదండి విషయం. టేక్ కేర్, బై బై. కామెంట్ చేయడం మర్చిపోకండి.